హాయ్, వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నాను మీ జోగిని అచ్చన్. చింతకాయలు అమ్మే సిట్టమ్మకు సిరిమానం వస్తే అదే సంపద వస్తే వంకర టింకరగా ఉన్నాయి ఏం కాయలు అందంట. పదవి రాకముందు ప్రవచనాలు చెప్పే లీడర్లు కూడా కుర్చీలో కూర్చున్నాక అలాగే సన్నాయి నొక్కులు నొక్కుతారు. వాళ్ళ మాటలు వింటుంటే నవ్వాలో ఏడాలో అర్థం కాదు. మరి ఈ వారం కూడా మీకోసం బోల్డ్ అని పొలిటికల్ తమాసాలు తీసుకొచ్చాను. మరి ముందుగా హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న చంద్రబాబు. నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి ఆలోచించాను. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందన్న పవన్ కళ్యాణ్. తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉండదు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. పవన్ కళ్యాణ్ కు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అంటున్న అంబటి. చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు. నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వాలి అతనికి. చంద్రబాబు కింగ్ మేకర్ కాదు అంటున్న పేరుని. కింగ్ మేకర్ అని చెప్తావు, కింగ్ మేకర్ బొంగు మేకర్ ఎవరికి కావాలి? మంత్రి గారి పిఏ అరాచకాలపై పవన్ కళ్యాణ్ కు వరుదు కళ్యాణ్ సూటి ప్రశ్న. తోటి మంత్రి తాట ఎప్పుడు తీస్తారు, ఆ పిఏ తాట ఎప్పుడు తీస్తారు? మాజీ మంత్రికి కవిత సీరియస్ వార్నింగ్. నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీల నిరంజన్ రెడ్డి పెట్టుకున్నారట. కవితకు నిరంజన్ రెడ్డి కౌంటర్. నీ టైటిల్ తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం లిక్కర్ రాణి. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చురకలు. ఇది ఎక్కడి లొల్లి రాబోయ్, పేగులు తీసి మీద మెడలు వేసుకున్నాడు. కొబ్బరి తోటలో తిరకాజు భూత వైద్యం. ఓం క్రీం ఓం హోం ఫట్. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా అని తన మనసులో మాట బయట పెట్టారు చంద్రబాబు. మాక్ అసెంబ్లీలో పాల్గొన్న పిల్లలతో మాట్లాడారు. నమస్కారం సార్. నేను 28 సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయ్యాను. అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది సార్? నాకు ఒక ఆలోచన ఉండేది. ఏట ఆలోచన? నేను ఆ రోజు బ్రిలియంట్ స్టూడెంట్ కాదు. ఓ, అందుకే రాజకీయాల్లోకి వచ్చారా? అప్పట్లో మా వైస్ ఛాన్సలర్ నన్ను పిలిచి యూనివర్సిటీ లెక్చరర్ గా చేరండి అని అడిగాడు. ఆ, మరి దానికి మీరేటన్నారు? లెక్చరర్ గా చేరితే అన్నింటికంటే ఈజీ జాబ్. ఓహో, అందుకు చేరలేదా లెక్చరర్ గా? నేను ఎమ్మెల్యే అవుతున్నాను ఆ రోజు చెప్పాను. బాగుంది సార్. అసలు మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు క్లియర్ గా చెప్పండి. నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. ఇటు ఐఏఎస్ కంట్రోల్ చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకున్నారా? అంటే ప్రజలకు సేవ చేయడానికి కాదన్నమాట. సరే సార్, ఆ రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి పిల్లలకి ఏమైనా 2 మంచి మాటలు చెప్పండి సార్. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. ఏంటది? భార్యాభర్త ఇద్దరికి ఉద్యోగాలు కావాలి. అవును, ఖర్చులు బాగా పెరిగిపోయాయి కదా సార్. డబుల్ ఇన్కమ్ రావాలి. నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. అయితే ఇప్పుడు ఏంటంటారు? అలాంటి మాత్రం ఆలోచించద్దండి. అంటే ఇప్పుడు ఆ పిల్లల్ని ఏడ్ చేయమంటారు సార్? కనీసం 2 పిల్లలుండేడుగా చిన్నప్పటి నుంచే మీరు కూడా మెంటల్ గా తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి నుంచో ఎంతమంది పిల్లల్ని కనాలో ఆలోచించాలా? చదువుకునే పిల్లల్ని పట్టుకుని ఏంటి సార్ ఆ మాటలు? ఇంకొదిలేండి సార్ పాప ఆ పిల్లల్ని. కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలకు ఓ చక్కటి పరిష్కారం చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొబ్బరి చెట్లపై తెలంగాణ నాయకుల కన్ను పడిందని, అందుకే ఎండిపోతున్నాయని చెప్పుకొచ్చారు. నమస్కారం సార్. ఏడు సరిసేసాలు మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. అదిగో అటు వాళ్ళు చూడండి, మీ ఫ్యాన్స్ ఓజీ ఓజీ అని చెప్పి అరుస్తున్నారు. అక్కడ ఓజీ ఓజీ నడుస్తూ ఉంటే, ఓజీ సినిమా అయిపోయింది కదా. ఓజీ లాంటి సినిమాలు మనం 2004 తర్వాత కొట్టేవాళ్ళం. మరి ఎందుకు కొట్టలేదు సార్? కానీ సినిమాల మీద నా దృష్టి లేదు. నాకు ఏ మీద ఉంది మరి దృష్టి? సమాజం మీద ఉంది నా దృష్టి. అవునా? మరి సినిమాలు ఎందుకు చేస్తున్నారు సార్? ఈ మధ్యన మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి. అంటే సమాజం మీద దృష్టి కొంచెం సడలించి సినిమాల మీద పెట్టారా? బాగుంది. మరీ రాజకీయం సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని
తలెత్తుకోలేకపోతున్నాం. మన అభిమానులందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాం. సార్ ఆ సినిమా సబ్జెక్టులు కొంచెం పక్కనెట్టి కొబ్బరి చెట్ల గురించి చెప్పండి సార్. ఇందాక కొబ్బరి చెట్లు చూసి వచ్చాను. ఎలా ఉంది సార్ అక్కడ పరిస్థితి? అక్కడ కొబ్బరి చెట్లన్నీ మొదలు పోతా ఉన్నాయి. కారణం ఏత అంటారు? మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం. ఉండండి అదిగో అక్కడ ఒక రైతు మీతో ఏదో మాట్లాడతాడంట. ఓ పాలేనండి. మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి లేదు సార్, 1 మినిట్ అక్కడ నాకు అదే ఆప్ చేస్తాను. సారీ, ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. మళ్ళీ ఇదంతా పొలిటికల్ కూడా. అయ్యో ఏంటి సార్ ఇది? గత ప్రభుత్వంలో ఎవరన్నా మాట్లాడితే వినేవారే లేరు అన్నారు. ఇప్పుడు పాప రైతు మాట్లాడుతుంటే మైక్ కట్ చేసేసారు. ఇదేనా సార్ సమాజం పట్ల మీకున్న బాధ్యత? సరేగాని ఇప్పుడు ఆ కొబ్బరి రైతుల సమస్యలకు పరిష్కారం ఏంటి చెప్తారండి? రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఎట్టి గోదావరి జిల్లాల పచ్చదనం కారణంగా రాష్ట్రం విడిపోయిందా? అవునా? ఎందుకని సార్? తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఓమ్మో, కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలిందా? అందుకే ఆ కొబ్బరి చెట్లు అన్నీ ఎండిపోతున్నాయా? దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అర్జెంటుగా కోనసీమ కొబ్బరి రైతులకు మంత్రించిన తాయెత్తులు సరఫరా చేయండి సార్. అవి చెట్లకు కట్టేస్తారు. అలాగే కొబ్బరి రైతులకు దిష్టి బొమ్మల పథకం అని చెప్పేసి ఓ పథకం పెట్టండి సార్. దిష్టి బొమ్మలు అన్నీ చెట్లకు కట్టేస్తారు, దిష్టి పోద్ది. చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళ నుంచి ఒకటే పాట పాడుతున్నాడు అంటున్నారు పేరు నాని గారు. నమస్కారం మాస్టర్. రైతులకేమో సూత్రాలు చెప్పారు బాబు గారు, విన్నారా? రైతులకు పంచసూత్రాలంట. మళ్ళీ ఏదో కొత్త పాట అందుకున్నట్టుందిగా. 1996-97 సంవత్సరం నుండి ఆయన ఇదే పాటని ట్యూన్లు మార్చి పాడుతున్నాడు. ఏ రాగాలు ఆలపిస్తారు సార్ బాబు గారు? ఒకసారి హిందోళంలో పాడతాడు, ఒకసారి శంకరాభరణంలో పాడతాడు, ఒకసారి ఆనంద భైరవిలో పాడతాడు. ఏంటి బాబు గారికి సంగీతంలో కూడా ప్రవేశం ఉందా? ఎరిగుడ్ టైటిల్ మారుస్తాడు, రాగం మారుస్తాడు, లిరిక్ మాత్రం సేమ్ ఉంటదన్నమాట. ఆహా, మంచి కళాకారుడే. ఇంకేంటి సార్ విశేషాలు? కొండనాలికి మందేస్తే ఉన్న నాలికి కూడా పోయిందంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. అదేంటి సార్ అలా అంటారు? కేంద్రం నా చెప్పు చేతలు ఉందని చెప్తావు, కింగ్ మేకర్ అని చెప్తావు. ఒకప్పుడు కేంద్రంలో చక్రాలు తిప్పాడంట, అందుకే తాను కింగ్ మేకర్ అని చెప్పుకుంటారు బాబు గారు. కింగ్ మేకర్, బొంగు మేకర్ ఎవరికి కావాలి? అదేంటి సార్ అలా కూరలో కరివేపాకు తీసి పారేస్తారు? సంచులు కావాలంటే ఫోన్ చేయాలంటే నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేస్తే సంచులు పంపిస్తాడా మంత్రి గారు? హాయ్ అంటే ఆయన మన్నే ఓ ఏం వచ్చేస్తాడంట. సార్ ఆయన నెంబర్ ఏమైనా ఉంటే కూర్చొని చెప్పండి సార్. ఈ నంబర్ చెప్తున్నాడు ఏనండి. ఇప్పుడు ఆ నెంబర్ కు వాట్సాప్ చేస్తే పలుకుతారా? ఒకసారి హాయ్ అంటానండి, ఆయన ఓ ఏంటి మీ ఊళ్ళోకి వచ్చేస్తాడు మీ ఇంటికాడికి. అవునా? సంచులు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారా మంత్రి గారు? సిగ్గుపడరా మీరు అసలు? ఎందుకు సిగ్గుపడాలి సార్? సిగ్గు చిన్నప్పుడే వదిలేశారు. డబ్బా మాటలు, సొల్లు మాటలు, పిట్టలు దొరక ఊర్లు చంద్రబాబు నాయుడు. ఆ డబ్బా మాటలు, పిట్టల దొర కబుర్లతో చూసింతైనా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది సార్. మీరు అది కూడా లేకుండా చేసేస్తారేంటండి బాబు? మీరు కొద్దిసేపు అక్కడే ఉండండి. అంగో అక్కడ అంబటి రాంబాబుకి రేటు చెప్తున్నారు. నమస్తే మాస్టర్. ఏంటి సార్ మ్యాటర్? కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు. దత్తపుత్రుడా? 100% దత్తపుత్రుడు. దత్తపుత్రుడు, ఉత్తర కుమారుడు అని అలా ఎక్కిరించడం కాదు సార్. ఆయన ఎలా పని చేస్తున్నారో ముందు ఆ విషయం చెప్పండి. శభాష్గా పని చేస్తున్నాడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మరి బాగా పని చేస్తుంటే మెచ్చుకోవాలి కానీ అలా సెటైర్లు వేస్తారండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు. నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వాలి అతనికి. అదిగో మళ్ళీ సెటైరా? ఎందుకు సార్ అలా దెప్పు పొడుతారు? మనం చూశాం కదా మీరు శంకర్ గుప్తా డ్రైన్ రాజు. అవును, వెళ్ళారు, కొబ్బరి తోటలు పరిశీలించారు, రైతులతో మాట్లాడారు. ఎంత తండాలు పడ్డాడయ్యా పాపం, చూస్తే నాకే జాలేసింది. ఎందుకంత జాలేసింది మీకు? జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచే ఈ కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయనేది చెప్పించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం శభాష్ దత్తపుత్ర. ఇంతకీ మీరు ఇప్పుడు ఆయన మెచ్చుకున్నారా, ఎక్కిరించారా? చంద్రబాబు కోసం బ్రహ్మాండమైన గడ్డి కరుస్తున్నామయ్యా. ఏం చేశారు సార్ ఆయన? ఒక్కసారి అది వినిపిస్తాను, మీరందరూ చూడాలని కూడా మనవి చేస్తాను. ఇన్ని సంవత్సరాలు లేనిది 19 నుంచి పొందుకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు
19వ సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు. లీడింగ్ ప్రశ్న అంటే లీడింగ్ ప్రశ్న అంటే కోర్టులో వేస్తారు. ఏమయ్యా నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు. ఆ, నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు. ఆ. 2019 నుంచే కదా జరుగుతుందంటే అవునండి అంటాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లీడింగ్ ప్రశ్నలు పని చేయలేదు సార్. ఎందుకంటే రైతు కదా, బాధపడుతున్నటువంటి రైతు. అతని నువ్వు 19 నుంచి ఉందని చెప్పించడానికి పడిసిన గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు. రైతు కాబట్టి నిజం చెప్పాడు సార్. అంతపాటు ఇంకోటండి, ఇంకోటి ఉందా? ఏంటది? ఈ జనసేన పార్టీ ఎందుకు ఏర్పడిందండి? మాకు తెలుదు సార్, మీరే చెప్పండి. ప్రశ్నించడం కోసం ఏర్పడింది, అవునా? అవును. కానీ ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడానికి ధైర్యం ఉండదు. ఎందుకని? సెన్సార్ బోర్డ్. ఇదేమన్నా సినిమానా కట్ చేయడానికి? పవన్ కళ్యాణ్ గారు ముందు ఎవరైనా మాట్లాడితే సహించను కాక సహించడు. మరి ప్రశ్నించేవాడినే పట్టుకొని ప్రశ్నిస్తే ఊరుకుంటారా? కానీ ఈయన మాత్రం ప్రశ్నిస్తాడు. ఎవరిని ప్రశ్నిస్తాడు? ఎవరిని ప్రశ్నిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తాడు. బూతులు మాట్లాడొద్దు అని అంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ దత్తపుత్రుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయనకన్నా బూతులు మాట్లాడే ఎవరు ఉన్నారా ఈ రాష్ట్ర రాజకీయాల్లో? ఏం మాట్లాడాడు సార్ ఆయన బూతులు? వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని అన్నమాట వాస్తవం కదా? అన్నారు. నువ్వు బూతులు మాట్లాడొచ్చా? ఇంకెవడు బూతులు మాట్లాడకూడదా? సార్ మీరు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని కెలుగుతున్నారు. ఆయనకు గన కోపం వచ్చిందంటే మళ్ళీ తిడతారు, తర్వాత మీ ఇష్టం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కూటమి మంత్రి పియ్య ఓ మహిళను ఏదిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? అతని తాట ఎప్పుడు తీస్తారని నిలదీశారు వరద కళ్యాణ్ గారు. హోంమంత్రి కూడా ఏటి చేస్తున్నారని కూడా ప్రశ్నించారు. నమస్తే మేడం, చెప్పండి. ఈ దండుపాలెం పార్టీగా టీడీపీ మారింది అనడానికి ఇంకొక ఉదాహరణ. ఏంటి టీడీపీ మీకు దండుపాలెం పార్టీలాగా కనిపిస్తుందా? అసలు ఎందుకు అలా అనిపిస్తుంది మేడం? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు. మరి చంద్రబాబు గారు ఏటి చేస్తున్నారు? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఏటంటారు? మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే చివరి రోజు అని. అవును మేడం, ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్తుంటారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద సంఘటన జరిగింది, మళ్ళీ ఏం జరిగింది మేడం? ఒక మహిళా మంత్రి పిఏ ఈ విధంగా చేశాడు అని సాక్షాత్తు ఒక మహిళ ప్రూఫ్స్ తో సహా చూపిస్తూ ఉంటే మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఏమోనండి, బాబు గారికి ఇలాంటివి అస్సలు కనిపించు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి మీరు ప్రతి సందర్భంలో కూడా డైలాగులకే పరిమితం అవుతూ ఉన్నారు? మరి ఏం చేయమంటారు ఆయన్ని? మహిళల్ని ఎవరైనా వేధించినా వాళ్ళ మీద చెయ్యి వేసినా తాట తీస్తానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. అవునవును, తాట తీయడంలో ఆయన్ని మించిన భూ ప్రపంచం మీద ఎవరు లేరు మేడం, తెలుసా మీకు? మరి మీ సహచర మంత్రి పిఏ ఈ విధంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే మీరు ఎవరి తాట తీశారు? తీస్తారు, కొంచెం ఓపిక పట్టండి. మీ తోటి మంత్రి తాట ఎప్పుడు తీస్తారు? మంత్రి తాట తీయడం అంటే కొంచెం కష్టమేలేండి. ఆ పిఏ తాట ఎప్పుడు తీస్తారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అరే ఏంటి మేడం మీరు ఏదో ఒక డైలాగ్ చెప్పిన పాపాన్ని తాట తీయండి అని ఆయన ఎంట పడిపోతారేటండి? తాట తీయడం అంటే ఏదో డైలాగ్ చెప్పినంత ఈజీ అనుకుంటున్నారా ఏంటి? హోంమంత్రి గారు సంధ్యారాణి గారు ఆవిడ బెస్ట్ ఫ్రెండ్స్. ఓహో, ఇద్దరు ఫ్రెండ్సా? బాగుంది. హోంమంత్రి గారు ఇన్ని ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తారు, డైలాగ్స్ చెప్తూ ఉంటారు, మరి మీరు ఎందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అనిత మేడం చాలా బిజీగా ఉంటారు మేడం. కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందన్న పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఓ సలహా ఇచ్చారు. అదేంటో కనుక్కుందాం. నమస్కారం సార్, కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకులు దిష్టి తగిలి ఎండిపోతున్నాయంట, మీరు విన్నారా? అరే ఆయన అంత సీరియస్ గా కామెంటింగ్ చేస్తే మీరేంటి సార్ అలా నవ్వుతారు? పిచ్చి మాటలు, తెలివితక్కువ మాటలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే నిజం అయి ఉంటుంది సార్. ఏది పడితే అది మాట్లాడే మనిషి కాదు ఆయన. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళడం రావడం కామనే కదా. తగిలితే వాళ్ళ దృష్టి ఏదో తగులుతుంది, కానీ ఆడికి పోనే దృష్టి ఏదో తగులుతుంది. నిజంగా దిష్టికి అంత పవర్ ఉంటుంది అంటారా? ఏం తెలియదు. ఆయన ఎన్నో ఏళ్ళ పుస్తకాలు చదివారు సార్, ఊరికే ఏది మాట్లాడరు ఆయన. ఈ అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు, ఏం చెప్తాం మరి మనం? నిజం కాకపోతే ఉప ముఖ్యమంత్రి ఎందుకు అలా మాట్లాడతారు సార్? మాట్లాడేటప్పుడు ఓ నాలుగు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా. మరి ఇప్పుడు ఏంటంటారు మీరు? ఏమంటాం మనం? కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందా లేదా? ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. అవును, అంటే ఇప్పుడు కొబ్బరి చెట్లకు కూడా దిష్టి బొమ్మలు కట్టమంటారా? కట్టుకుంటాం. ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? వాళ్ళ దిష్టి వీళ్ళకి తగలడం ఏంటో, వీళ్ళ దిష్టి వాళ్ళకి తగలడం ఏంటో, వీళ్ళ వల్ల పేదలకు దిష్టి తగిలేటట్టుంది.
రేవంత్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే నీ పేగులు మెడలో వేసుకుంటారని భయపెడతారు. ముఖ్యమంత్రులు ఎవరన్నా పేగులు మెడలో వేసుకుని తిరుగుతారా అని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ గారు. చెప్పండి కేటీఆర్ గారు. ఇవాళ రేపు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఒకటి మోపైంది. అవును సార్, ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా గడిచే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇక ఫోన్లలో ఏం లేదు, ఇక తినేటప్పుడు గిదే, బాత్రూమ్ లో గిదే. అవును సార్, ఉన్నమాట చెప్తున్నా నేను. అంతేనా? అంతే అంతే. పడుకునేటప్పుడు కూడా ఫోన్ పక్కన పెట్టుకుని బొబ్బుంటున్నారు సార్. ఇక అందులో ఏమున్నది, తిట్టడానికి ఎక్కువ గిరాకీ. ఎంత ఎక్కువ తిడితే అంత వైరల్ అవుతుంది. సరే గాని రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. ఏం చేసినావు రాబాయ్ అంటే ఒకటే చెప్తాడు, ఫ్రీ బస్ పెట్టినా అంటాడు. ఇంతకీ ఎలా ఉంది సార్ ఫ్రీ బస్ పథకం? మహిళలకు ఫ్రీ అట, భర్తకు డబల్ అట. మరి భర్తలకు కూడా ఫ్రీగా ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది సార్? అది ఫ్రీ ఎట్లయితుంది నాకు అర్థం కాదు. పిచ్చోళ్ళని చేసుడు తప్ప మనకు. అదే మ్యాజిక్. ఏమైనా రేవంత్ రెడ్డి గారు 4000 పెన్షన్ ఏది అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఓమో. రైతు బంధు ఏది రేవంత్ రెడ్డి గారు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఓర్ నాయనో, ఇది ఎక్కడ లొల్లి రాబాయ్, పేగులు తీసి మీద మెడలు వేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ సంగతి సరే గాని సార్, బీజేపీ సంగతి ఏంటి? రెండు ఢిల్లీ పార్టీలు రెండు కూడా దొందే. ఓ, ఆ రెండు ఒకటేనా? బానిసకొక బానిస అన్నట్టు ఎవరికి బానిస? ఇక్కడుండే బీజేపీ ఇక్కడుండే కాంగ్రెస్ ఓడు, పైన ఉండే ఇక్కడ ఇంకో నాయకునికి బానిస. వాడు ఢిల్లీకి బానిస, ఢిల్లీోడు గుజరాతోనికి బానిస. అంటే అందరూ ఒకరికొకరు బానిసలు అన్నమాట. నాతో పెట్టుకుంటే పుచ్చి లేచిపోద్ది, బీ కేర్ఫుల్ అని ఓ మాజీ మంత్రికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత గారు. నోరు జారితే తాట తీస్తానని హెచ్చరించారు. నమస్తే కవిత గారు. ఏంటి మేడం వార్నింగ్లు ఇస్తున్నారు? నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీల నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట. ఎందుకు పెట్టుకున్నారు మేడం ఆ పేరు? మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. ఆయన ఏ పేరైనా పెట్టుకుంటారు, మీకేటండి అభ్యంతరం? ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. ఏంటి అంత మాట అన్నాడా? ఇంకొకసారి నా మీద ఎటువంటి తట్టు మాట్లాడితే ఏం చేస్తారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతా చెప్తున్నాను. అయ్యో బాబాయ్, కొత్త వార్నింగ్ ఇది. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు నేను చెప్తున్నా. ఇంకో వదిలేండి మేడం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన అలిగేషన్ కి జవాబు ఇవ్వండి. ఓర్ నాయనో, ఈ గొడవ ఇక్కడితో ఆగేలా లేదుగా. అదిగో అక్కడ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏం చెప్తారో చూద్దాం. సార్, కవిత గారు మీకు వార్నింగ్ ఇచ్చారు. అసలు మీకు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు ఎవరు పెట్టారు సార్? మీకు మీరే పెట్టుకున్నారంట కదా. ఒక ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి. ఏం పిలిపించుకోలేదమ్మా. మరి మీకు నీళ్ళ నిరంజన్ రెడ్డి అనే పేరు ఎవరు ఇచ్చారు? నేను అడగలే, ప్రజలు నాకు ఇయ్యలే. మరి ఆ పేరు ఎలా వచ్చింది సార్? వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా. ఓహో, అయితే ఇప్పుడు ఆ పేరుతోనే వచ్చిందన్నమాట పేచి. నీకు కావాలంటే ఆ టైటిల్ వాపస్ కవర్ లో పెట్టి రాసి పంపిస్తా. కవర్ లో రాసి పంపిస్తే దాన్ని కవితకో రేట్ చేసుకుంటారు సార్. నీ టైటిల్ తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం, లిక్కర్ రాని అని నాకేం అభ్యంతరం లేదు. అదేంటి సార్ అంత మాట అనేసారు? అలా అనొచ్చా? తప్పు కదా. ఏటో 2 రోజుల నుంచి మా తిరకాసు అనేది అని చెప్పి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తానని చెప్పేసి ఇంట్లో చెప్పాడంట. అప్పటి నుంచి కనపడట్లేదు, ఎక్కడున్నాడో ఏటో. తిరకాసానియా, తిరకాసానియా. ఓం క్రీం ఓం హోం ఫట్. అయ్య బాబోయ్, మా తిరకాసాని పిలిస్తే ఈ మంత్రగాడు ఎవడో వచ్చాడేటండి బాబు. ఓరి నాయనో, ఈ నెవలో కాశ్మోరాతోనే కబడ్డీ ఆడుకునేలా ఉన్నాడుగా. కాశ్మీరాతో కబడ్డీయే కాదు, కపాలాలతో ఖోఖో కూడా ఆడతా, దయ్యాలతో దాండియా ఆడతా. చూపించమంటావా నా మంత్రశక్తి? అమ్మో అమ్మో అమ్మో, వద్దు స్వామి, వద్దు స్వామి. ఇంతకీ ఎవరు స్వామి మీరు? అక్కడ ఏడు చేస్తున్నారు స్వామి మీరు? ఒక పెద్ద సమస్య నుంచి ఈ ప్రకృతిని కాపాడడానికి నా మంత్రశక్తులన్నీ కూడా సిద్ధం చేస్తున్నా. అవునా? ఏంటి ఆ సమస్య? అదేమిటో తెలుసా? కొబ్బరి బొండం. ఈ కొబ్బరి బోండాలు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది బాలక. అయ్యో, అదేంటి, ఎందుకలా? కొబ్బరి చెట్లే లేనప్పుడు కొబ్బరి బోండాలు ఎలా వస్తాయి బాలక? కొబ్బరి చెట్లే ఉండవా? అసలు మ్యాటర్ ఏంటి స్వామి? ఓం హ్రీం హ్రీం ఓం. తగిలింది, గట్టిగానే తగిలింది. ఏం తగిలింది స్వామి? ఈ చెట్టుకి దిష్టి తగిలింది, ధర దిష్టి తగిలింది. చెట్టుకు దిష్టి తగిలిందా? ఎవరి దిష్టి తగిలింది? పక్క రాష్ట్రం వాళ్ళ దిష్టి తగిలింది. ఈ ఒక్క చెట్టుకే కాదు, ఇక్కడ ఉన్న చెట్లన్నిటికీ దిష్టి తగిలింది బాలక. చెట్లకు దిష్టి తగలడం ఏంటి స్వామి? ఎవరు చెప్పారు మీకు? రుజువులు కావాలా? అయితే అటు చూడు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈ రోజు కొబ్బరి చెట్టు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. విన్నావా? అందుకే
నరదిష్టిని ఎదుర్కోవడానికే నేను నా మంత్రశక్తులన్నింటినీ ప్రయోగిస్తున్నా. ఓం ఫట్ ఓం జట్. ఓరి నాయను, పెద్ద పెద్ద వ్యవసాయ శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టని గొప్ప రహస్యాన్ని కనుక్కున్నట్టుందిగా మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ మాట అంటే అంత చులకనా నీకు? నాకు గాని తిక్కలేగిందంటే చూపించేస్తా. ఏమనుకుంటున్నావు? ఓకే ఓకే, మరి ఇప్పుడు ఆ దిష్టిని ఎలా నిర్మూలిస్తారు స్వామి మీరు? ఆ నరదిష్టిని ఎదుర్కొనేందుకు నా మంత్రశక్తులన్నీ ప్రయోగించి ఒక అద్భుతమైన విరుగుడు కనిపెట్టా. ఏంటి స్వామి ఆ విరుగుడు? తాయెత్తులో రైతులు కట్టుకోవాలా? ఆ కొబ్బరి చెట్లకు కట్టాను. అలా కడితే నరదిష్టి పోతుందా? సగమే పోతుంది. మరి మిగతా సగం పోవాలంటే ఏంటి చేయాలి స్వామి? ఈ దిష్టి బొమ్మలు తీసుకెళ్లి కొబ్బరి చెట్లకు వేలాడదీయాలి. కొబ్బరి మట్టలకు పసుపు రాయాలి. చెట్టు మొదట్లో కుంకుమతో ముగ్గేసి అందులో 2 నిమ్మకాయలు 3 జీడిగింజలు పెట్టాలి. ఓయమ్మో, ఇది కాశ్మోరా సినిమాలాగా ఉంది. ఏందన్నా నువ్వా అన్నిటికీ అనుమానం పడతావా? గొంతు ఎక్కడో ఇన్నట్టుందే. తిరకాసానియా, తిరకాసానియా తెలిసిపోయిందా? అమ్మ తిరకాసు, మంత్రగాడి యాసం వేసుకొని కొబ్బరి చెట్లకు దిష్టి తగిలింది, ఉసిరి చెట్లకు ఉసురు తగిలింది అంటూ అప్పటి నుంచి నా బుర్ర తినది నువ్వేనా? ఎంతకు తెగించవని నువ్వు? అది కాదు జోగన్న. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడు చెప్పిన అంత ముఖ్యమైన విషయాన్ని వెరైటీగా ప్రజెంట్ చేద్దామని ఈ వేషం వేసుకుని ఇక్కడికి వచ్చా. ఎట్లా ఉందన్నా నా గెటప్ప? హుష్, అప్పటి నుండి నీ ఓవర్ యాక్షన్ చూడలేక ఇక్కడ నా బుర్ర ఈటెక్కిపోయింది. నీకు కూడా దిష్టి తగిలిందేమో జోగన్న. ఒక తాయితు కట్టుకుంటా. దిష్టి తగలడం అనేది ఒక నమ్మకం తిరకాసన్నయ్య. దానివల్ల చెట్లు ఎండిపోవు, ఏదో తెగులు వచ్చి ఉంటది, దానికి తగ్గ మందు కొడితే సరిపోద్ది అంతే. అవునా? అంటే పవన్ కళ్యాణ్ సార్ చెప్పిందంతా చూస్తానా? ఎన్నిక అక్కడే ఉన్నావు, నడు అక్కడి నుంచి. నాకు ఈ మధ్య పెద్దగా ఆకలి కావడం లేదు జోగన్న. నాకు కూడా ఏమైనా దిష్టి తగిలిందంటావా? నువ్వే ఓ దిష్టి బొమ్మలాగా ఉంటావు, నీకు దిష్టి ఎలా తగులుతుంది తిరకాసన్నయ్య? మొన్న ఒక రోజు రాత్రి కలలో ఒక ఆడదయ్యం వచ్చింది. నేను వీడని నీడను నేనే అని పాట పాడిందనా. అప్పుడప్పుడు నా చెవుల్లో నక్కలు ఊ అని ఓలేసినట్టుగా సౌండ్ కూడా వస్తుందనా. ఊరైనా చేతపడి చేస్తుంటారేమోనని నాకు డౌట్గా ఉంది జోగన్న. నీ తిక్క ప్రశ్నలు ఆపకపోతే ఆ శాకిని డాకిని శంకిని కొంకిని నిన్ను పీక్కు తినేస్తా తిరకాసన్నయ్య చెప్తున్నాడు. వస్తుండేనా? ఎందుకన్నా అట్లా సతాయిస్తున్నావా? ఇవి ఈ వారం పొలిటికల్ తమాషాలు. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.